మిర్చిలాగా ఉంటారు. ఒక్కసారి వేసుకుందామా? 1 2 3. సూపర్. చాలా చాలా సంతోషంగా ఉంది. మంచి ఆడియన్స్ని చూస్తే ఒక మంచి ఫీల్ వస్తుందండి. సో ఈరోజు ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది అనే ఒక ఐడియా అయితే వచ్చేసింది నాకు. సారీ, ఆపకుండా మాట్లాడుతున్నానా? అదే కదా, మీరు ఎంతసేపు ఇక్కడ కనిపిస్తే వాళ్ళు అంత ఎంటర్టైన్ అవుతారు. మీరు ఎంతసేపు ఇక్కడ పాట రూపంలో వినిపిస్తే అంత ఎంటర్టైన్ అవుతారు. ఇక్కడ విజయలక్ష్మి గారు అయితే డాన్స్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. చెప్పారో లేదా ఇందాక మీరు డాన్స్ చేయడానికి రెడీ అంటే ఎస్ అన్నారు. అవన్నీ ఉండాలి ఈ రోజు ఇవన్నీ లోకేష్ గారు అక్కడ లైవ్ లో చూస్తూ ఉంటారు. సో మనందరం ఎంత యాక్టివ్ గా ఎంత హ్యాపీగా ఉంటే ఆయనకి ఇచ్చే బర్త్డే గిఫ్ట్ ఇంకేం లేదు, ఇదే బెస్ట్ గిఫ్ట్. సో ఒకసారి కొంచెం క్రేజీ ఏం కాదు, ఓకే. సో ఒక మంచి సాంగ్ రెడీ చేస్తున్నారు శిల్ప. మీరు గట్టిగా చప్పట్లు కొట్టేసి రెడీ అయిపోదాం. రిథమ్ ఆఫ్ మంగళగిరికి. సాంగ్ పాడే ముందు ఈ రోజు ఏంటి గట్టిగా కదా, ఆయన ఇక్కడ లేరు మన మధ్య, బట్ అక్కడి నుంచి ప్రతి ఒక్కరిని చూస్తున్నారు. సో ఒక్కసారి అందరం కలిపి ఆయనకి బర్త్డే విష్ చేద్దామా? మాట రూపంలో కాదు, అందరికి వచ్చిన పాటే స్టార్ట్ చేద్దామా? హ్యాపీ బర్త్డే. రెడీనా? ఇటువైపు. సో ఇదిగోండి, అందరం కలిపి పాడదాం. ఈ వీడియో అయినా చూస్తారు, ఓకేనా? రెడీనా? హియర్ వి గో. 1 2 3. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ లోకేష్ గారు, హ్యాపీ బర్త్డే టు యు. వన్ మోర్ టైం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. సూపర్. హ్యాపీ బర్త్డే టు యు. లోకేష్ గారికి చాలా చాలా సంతోషిస్తారు ఈరోజు మనందరినీ చూసిలా. సో తర్వాత ఎలాగో దబిడి దిబిడి కిసిక్ అన్నీ ఉంటాయి. స్టార్టింగ్ ఒక మంచి మెలడీతో స్టార్ట్ చేద్దామా? మీరు ఓకే అంటేనే, ఓకేనా? ఇటువైపు ఓకేనా? అండ్ మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారు. మా జయశంకర్ గారు, సృష్టి ఈవెంట్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ జయ్ గారు, ప్రీతమ్, థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్. అండ్ ఒక్కసారి మా మ్యూజిషియన్స్ అందరినీ చూస్తున్నారు కదండి, టీవీలో మాత్రమే కనిపిస్తూ ఉంటారు, ఈరోజు ఇక్కడ లైవ్ లో కనిపిస్తున్నారు. ఒకసారి గట్టిగా మా మ్యూజిషియన్స్ కి. అది స్టార్ట్ చేద్దామా? ఎస్.
అండి, థ్యాంక్ యూ సో మచ్. అంతమంది పాడుతున్నారు. ఫస్ట్ సాంగ్ కదా, కొంచెం ఓపెన్ అవడానికి ఆలోచిస్తున్నారు. తర్వాత అందరం కలిపి పాడుకోవాలంటే ఓకే. మంచి ఫాస్ట్ నెంబర్ వింటానికి ఎంతమంది రెడీగా ఒకసారి చేతులెత్తారు. అంటే జెంట్స్ లో ఎక్కువ మెలడీ లవర్సా? లోకేష్ గారి సాంగ్స్ అన్నీ ఉన్నాయండి, మీకోసం అన్నీ మేము రెడీ చేసాం. ప్రస్తుతం ఇప్పుడు పాడబోయే పాట కూడా అందరికీ మోస్ట్ ఫేవరెట్. ఎవరైనా ఉంటే రెడీ? నాకు మా ఆడియన్స్ కి ఒక మంచి వీడియో ఎవరైనా తీయచ్చు కదా, మాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా మీ అందరితో పాటు. ఇలా రెడీ? ఒకసారి అందరూ ఊహనండి.
దేవుడు ఒక్క మగాడు, ఒక్క మగాడు, సుతుడు రాముడు, సమరాడేముడు, ఎవరు ఎవరు మతగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు, ఆంధ్రుల తనయుడు అనితర సాధ్యుడు, నాగడ గడిపి నాయకుడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. గట్టిగా నచ్చిందా? థ్యాంక్ యూ. చూసారా, ఇంత అలసట ఇవన్నీ మర్చిపోతాం తెలుసా. జస్ట్ మీ ఫేస్ లో ఆ చిన్న స్మైల్, ఆ హ్యాపీనెస్ కోసమే బీట్ సింగర్స్, యాక్టర్స్ ఎవరైనా అంతే కదండి. ఎస్ సో ఇంత చప్పట్లు. మంచి ఆడియన్స్ చాలా రేర్ గా దొరుకుతారు. Exactly. ఈ రోజు ఈ షోలో మేము ఉండడానికి చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ లోకేష్ గారికి స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్పుకోవాలి, ఇంత మంచి ప్లేస్ లో మమ్మల్ని ఉంచినందుకు. మరొకసారి లోకేష్ గారికి, లోకేష్ గారి మంగళగిరికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. ప్రైడ్ ఆఫ్ మంగళగిరి. Yes. ఎందుకంటే కని విని ఎరుగని రీతిలో మంగళగిరి ప్రజలు గుండెలో పెట్టుకున్నారు లోకేష్ గారిని. మంగళగిరిని దేశం మొత్తం గర్వంగా చెప్పుకునే ఒక నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని మాట ఇచ్చారు. అనేక సందర్భాల్లో అదే మాట మీద పనిచేస్తున్నారు, రాత్రి పగలు అని తేడా లేకుండా. శిల్ప గారు పాడిన ఈ పాటలో నన్ను అడిగితే ఆ ఒక్క మగాడు ఎవరు? ఎస్, కళ్ళు మూసుకోవచ్చు బాస్, మనం ఇంకొక 10-15 ఏళ్ళు, ఇంకా నన్ను అడిగితే 25-30 ఏళ్ళు కళ్ళు మూసుకోవచ్చు. ఆ తండ్రి కొడుకు చూసుకుంటారు మన రాష్ట్రాన్ని. ఏమంటారు? ఎగ్జాక్ట్లీ. అద్భుతంగా మీరు హోస్ట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ శిల్ప. Super. అండ్ ఇప్పుడు మన ఇద్దరిని జరగమంటున్నాడు, ఎవరు? హనుమాన్ వస్తా అంటున్నాడు. ఓహో. సో లెట్ మీ ఇన్వైట్ హనుమాన్ రాక్ చేయడానికి. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ కోసం? Yes, let me invite Tollywood singer Hanuman onto the stage and rhythm of Mangalagiri ఈ రోజు మీ అందరికీ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంది. హనుమాన్, over to you. హాయ్ హాయ్ మంగళగిరి అందరికీ హాయ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇక్కడ వచ్చి పర్ఫామ్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గట్టిగా చప్పట్లతో ఒకసారి మన నారా లోకేష్ గారికి హ్యాపీ బర్త్డే చెప్పుకుందాం. సో ఆయన బర్త్డే శుభ సందర్భంగా ఈరోజు మనందరినీ కలిసి ఆపర్చునిటీ వచ్చింది. అండ్ అద్భుతమైన మెలడీస్, ఇంకా మంచి మంచి సింగర్స్ వెయిట్ చేస్తున్నారు. సో వితౌట్ ఫర్దర్ డిలే ఒక పవర్ స్టార్ సాంగ్ పాడదాం అనుకుంటున్నాను. దానికంటే ముందుగా ఎస్ఎస్ తమన్ గారు నెక్స్ట్ మంత్ లో ఒక మంచి కాన్సర్ట్ చేయబోతున్నారు. ఆయన కంపోజ్ చేసినటువంటి ఒక సాంగ్ పాడి, మళ్ళీ ఆయన కంపోజ్ చేసింది పవర్ స్టార్ గారిది కూడా ఒక సాంగ్ పాడతాను మీ అందరి కోసం. ఈ సాంగ్ ఎస్పెషల్లీ లేడీస్ కి చాలా చాలా ఇష్టమైన పాట. ఇద్దరిని ఇరిసేసి రమ్మనే తెలిసాను, నువ్వు వచ్చే దారుల్లో చూపునే పరిసాను. ఒంటెత్తు బండెక్కి రారా, సగిలేటి డొంకల్లో పదిలంగా రారా, కలిగేటి నా మనసు గుర్తొచ్చి రారా, కలిబోటి కూరండి పిలిచి రారా, పెరిమీటి ఎన్ని నాళ్ళైనా నిన్ను చూసి కళ్ళారా, ఎన్ని నాళ్ళైనా నిన్ను చూసి కళ్ళారా. చుమ్మటి చీకటి కమ్మటి సంగతి, ఎర్రగా కుమ్మటి ఎచ్చగా కుమ్మటి, కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి, కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి, గుండెనే గొంగు చేసి పాడతా విరార మెరిమిటి, గుండెనే గొంగు చేసి పాడతా విరార మెరిమిటి.
మనసుని చూసి చూడక సురకన సేయకు రాతల రాతలో కలకలు రాయకు దాని బొట్టు కలుసుకొని దరలి దరలి రారవెరిమిటి దాని బొట్టు కలుసుకొని దరలి దరలి రారవెరిమిటి కటికి ఎండలలో కుండిపోతివో వెలగపు సిల్లులలో ఏకమవుతివో ఏడకు తింటివో ఇతను పుట్టివో ఎడకి తనగడని నడపడుకుంటివో నువ్వు కథలసునైన తలసి తలసి రారవెనిమిటి ఓ నువ్వు కథలసునైన తలసి తలసి రారవెనిమిటి థ్యాంక్ యూ సో మచ్. ఓకే పవర్ స్టార్ సాంగ్ అన్నారు కాబట్టి ఒక మంచి పవర్ స్టార్ సాంగ్ పాడుకుందాం. హనుమాన్ మీరు రారా రారా అంటున్నా మాకు మాత్రం నారా నారా అని వినిపిస్తుంది. క్యా బాత్ హై. అవునా కదా? ఎంతమంది డిప్యూటీ సీఎం గారి సాంగ్ కోసం వెయిటింగ్? yes here we go. సో బ్యూటిఫుల్ సాంగ్. అలాంటి అసలు బీట్ స్టార్ట్ చేయక ముందే పాడేస్తున్నారు. మంచి మంచి సింగర్లు ఉన్నారు మంగళగిరిలో. క్లాస్ వరకు ఎంజాయ్ చేయొచ్చు. My heart is beating another line. Days ago, and I waiting anela. Arumutondi mari, pedali pai, marakane, marasalo, nasangati, karunalo, velikite, urumutondi, teaspoon. నన్ను బరువవుతుందే ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే క్లౌడ్ నైన్ కాళ్ళ గుండి కూర్చుందే ల్యాండ్ మైన్ గుండెలో మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అది ఎన్నాళ్ళి వెయిటింగ్ అనేలా తరుముతోంది అది నేను తుఫాను ఏదైనా నేను
నావిది నాకు అనుమానం మాటలు పైకరేస్తాను నీ మీద ఉన్న అభిమానం త్వరగా కలిమిరలే పదమై పడుచులే ఎదలగలో ముడినివలే మదనుడి చిలిమిరగా గుసగుసగా పిలిచినలే మనసుల వేసిన కలవరం తహతహగా కలిమిరలే నమ్మని దూరే ఆనందం ఫ్రీడమ్ పరికినట్టు గానంలో వెల్కమ్ పిలుపు వినిపిస్తుందే పాడు వేసినట్టు ఎల్లో ప్రాణం దూసుకెళ్ళిపోతుందే My heart is beating అదోలా తెలుసుకోవాలి ఎంతని వెయిటింగ్ అదేలా తరుముతోంది మరి Thank you so much. వండర్ఫుల్ సో వీఆర్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్. అసలు మెలడీస్కి ఎంత బాగా రెస్పాన్స్ ఇస్తున్నారంటే మంచి ఊపున్న పాటలు పాడతాం ఇంకా కాసేపట్లో. అసలు సీట్లో ఎవరుండ్రు? వీఆర్ ఆల్ సెట్ టు గో. థ్యాంక్ యూ సో మచ్ కోట్లీ బ్రదర్. హనుమాన్, మై హార్ట్ ఈస్ బీటింగ్. నీ హార్ట్ దేనికి బీట్ అవుతుందో తెలియదు కానీ లోకేష్ గారి హార్ట్ మాత్రం ఎప్పుడు మంగళగిరి అనే బీట్ అవుతుంది. ఎందుకో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను రీసెంట్ గా ఒక కార్పొరేట్ ఈవెంట్ లో లోకేష్ గారిని కలిసాను. ఆ ఈవెంట్ కి ఆయన గెస్ట్ గా వచ్చారు. ఆయన మాట్లాడుతున్న టైంలో అక్కడ చాలా మంది వేరే కంట్రీస్ నుంచి కొంతమంది డెలిగేట్స్ వచ్చి వాళ్ళ బిజినెస్ ప్లాన్స్ చెప్తున్నారు. అప్పుడు నారా లోకేష్ గారు ఒకటే అన్నారు, ఏంటో తెలుసా, మీరు ఏపీలో కంపెనీలు పెట్టండి, ఏపీలో ఎక్కడ పెట్టినా పర్వాలేదు కానీ ఫస్ట్ ప్రయారిటీ మంగళగిరికి ఇవ్వండి అన్నారు. దట్ ఈస్ ద లవ్. మంగళగిరి మీద ఆయనకున్న లవ్. ఇప్పటికే చాలా ఆర్గనైజేషన్స్, చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇంకా రాబోతున్నాయి. దావోస్ నుంచి వచ్చే లోపు మనం చాలా అనౌన్స్మెంట్స్ వినబోతున్నాం. అండ్ ఇప్పుడు February 15th చెప్పాను కదా, మనకి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో ఒక యుఫోరియా తమన్ గారి మ్యూజికల్ కాన్సర్ట్ జరగబోతుంది ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో. సో February 15th మర్చిపోకండి. ఒక్కసారి ఆ ఈవెంట్ కి సంబంధించిన ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నారా భువనేశ్వరి గారికి అండ్ అలాగే రాజేంద్ర కుమార్ గారికి